నూరెల్కలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందట. సౌ చూహా కాయసో బిల్లి హజ్ యాత్రకు నికల్ పడే అన్నట్టుగా ఆయన రాజకీయ హిత సుభాషితాలు చెప్తా ఉన్నాడు. లాస్ట్ ఇయర్లోనే రాజకీయాలు చేయాలా, లాస్ట్ ఇయర్లో మాత్రమే రాజకీయాలు చేయాలా, 4 ఏళ్ళు పరిపాలన అభివృద్ధి గురించి మాట్లాడాలని చెప్పని ఒక చెత్త సంస్కృతికి కక్ష, కుట్ర, కార్పణ్యం, కుతంత్రం, లేనిపోని అపవాదులు, ఆరోపణలు, తప్పుడు కేసులు, వీటి ఆధారంగా 2 సంవత్సరాల పాటు పరిపాలన కొనసాగించిన చెత్త ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు. ఈ యొక్క నెగటివ్ మైండ్ సెట్తో కేసీఆర్ గారిపైన, కేటీఆర్ గారిపైన, హరీష్ రావు గారిపైన దుమ్మెత్తిపోయాలా, క్యారెక్టర్ అసాసినేట్ చేయాలన్నటువంటి ఒక దుగ్ధతో పరిపాలనపై పట్టుకోల్పోయి ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా అధోగతైనటువంటి ఒక పాలు ప్రజలందరికీ దిగ్విజయమే. సిఏజీ లెక్కలు చెప్తా ఉన్నా ఏ రకంగా రెవెన్యూ రిసిప్ట్స్లో కానివ్వండి, ట్యాక్స్ రియలైజేషన్స్లో కానివ్వండి ఏ రకంగా రాష్ట్రం దెబ్బతిన్నదో పూర్తిగా కూడా కనబడతా ఉంది. ఆయన అనుకుంటా ఉన్నాడు ఇవాళ కేటీఆర్ గారు, హరీష్ రావు గారి మధ్యన పంచాయతీలు ఉన్నాయి, ఈయన కుర్చీ కోసం ఆయన కుర్చీ కోసం ఈయన కొట్లాడుతున్నాడు అని చెప్పండి. నీ సొంత కుర్చీ కింద ఎన్ని కుంపట్లు ఉన్నాయో ఒక్కసారి చూసుకో రేవంత్ రెడ్డి గారు. నిన్ను ఎందుకు బీహార్కు పిలవలే? బీహార్ ప్రచారానికి రేవంత్ రెడ్డిని ఎందుకు పిలవలే? ఎందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పిలిచిండ్రు, అంజన్ కుమార్ యాదవ్ గారిని పిలిచిండ్రు, ఎందుకు రేవంత్ రెడ్డి గారిని బీహార్ ప్రచారానికి పిలవలే? ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ముగ్గురు కలిసి నీ కుర్చీని ఎప్పుడు పడితే అప్పుడు గుంజుకుందామా అని చెప్పని వాళ్ళు కుంపట్లు పెట్టుకొని సిద్ధంగా కూర్చున్నారు. మళ్ళీ వచ్చి నువ్వు హరీష్ రావు గారి గురించి, కేటీఆర్ గారి గురించి, కేసీఆర్ గురించి మాట్లాడుతున్నావు. నీ కుర్చీ నువ్వు కాపాడుకోవా మొదలు. ఎండ్రకిచ్చల గంప ఇది మీది, మీ ప్రభుత్వం ఎండ్రకిచ్చల గంప. ఒక్కనికంటే ఒకడికి సయోధ్య ఉందా చెప్పుని మీరు గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి. రేవంత్ రెడ్డి గారు, మీ మంత్రులు, మీకు సయోధ్య ఉందా? నువ్వు ఎప్పుడు ఫెయిల్ కావాలని చెప్పని మిగతా మంత్రులంతా ఎప్పుడు ఫెయిల్ అవుతారు, ఎప్పుడు అవినీతిలో కూరుకుంటారు, నేను ఎప్పుడు ఎవరిని బీకేయాలా, ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎట్లా బీకేయాలా, పొన్నం ప్రభాకర్ని ఎట్లా బీకేయాలా, భట్టిని ఎట్లా బీకేయాలా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎట్లా బీకేయాలా, నీ కుట్ర. మీరు కుట్రలు కుతంత్రాలు చేసుకుంటా ఒక కలహాల కాపురం నడిపిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర పురోగతిని గండిగొట్టేటువంటి ఒక మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక అంతర్గత అంశాల పట్ల, విషయాల పట్ల లేనిపోని ఊహలు, కలలు కంటూ కేసీఆర్ లేకపోతే కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ మధ్యన ఏదో పంచాయతీలు అని చెప్పని కలలు కంటున్న రేవంత్ రెడ్డి, ముందు నీ కుర్చీని కాపాడుకో, నీ కుర్చీకి ఉన్నటువంటి ఒక బాధ్యతను కాపాడుకో, రాష్ట్ర ప్రగతిని కాపాడాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వాస్తవానికి ఏంటంటే నీ పదవికి పిండం పెట్టడానికి మొత్తం అంతా తయారున్నారు. నీ పార్టీలో ఉన్న వాళ్ళే నీ పదవికి పిండం పెట్టాలా, నిన్ను ఎప్పుడు దింపాలా అని చెప్పని మొత్తం అంతా సిద్ధంగా ఉన్నారు. దాన్ని ఫస్ట్ కాపాడుకోవాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా 2 సంవత్సరాలు ఇంత దుర్మార్గంగా, ఇంత అసమర్థతతో పరిపాలన చేసినటువంటి ఒక వ్యక్తి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా లేడు. ఓన్లీ బికాజ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్స్ నెగటివ్ మైండ్ సెట్, ఒక వ్యతిరేక ధోరణితో, అవినీతి ఆలోచనలతో మొత్తం పరిపాలనను విధ్వంసం చేసి ఇవాళ దేశానికి తలమానికంగా నిలబడ్డటువంటి ఒక కేసీఆర్ గారి పాలనలో నిలబడ్డ తెలంగాణను సర్వనాశనం చేసేటువంటి ఒక పరిస్థితి ఇవాళ సిఏజీ రిపోర్ట్లు చూసినట్టయితే మీకు కనబడుతుంది. రెవెన్యూ రిసిప్ట్స్లో, ట్యాక్స్ రెవెన్యూస్లో, జిఎస్టీ రియలైజేషన్లో, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రియలైజేషన్లో, సేల్స్ ట్యాక్స్లో, స్టేట్ ఎక్సైజ్లో, మొత్తం అన్ని రంగాల్లో కూడా పెద్ద ఎత్తున లోటు బడ్జెట్తో ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ అప్పుల పాలు చేసి 2 ఏళ్లలో 2,40,40,000 కోట్ల రూపాయల అప్పు చేసినటువంటి ఒక పెద్ద మనిషి ఇవాళ పరిపాలన గురించి లాస్ట్ సంవత్సరమే రాజకీయాలని చెప్పని చిల్లరమరగా మాట్లాడుతూ ఉన్నారు. నీకంటే వయసులో చిన్న అని కేటీఆర్ గారు నన్ను, నీకంటే చిన్నోడే నీకంటే పెద్ద పేరు ఎట్లా తెచ్చుకుందని చెప్పని అసూయపడుతుంది నువ్వు. ఆయన అంటా ఉన్నాడు హరీష్ రావు గారు అసూయ తగ్గించుకోవాలా, కేటీఆర్ గారు అహంకారం తగ్గించుకోవాలని చెప్పని. రేవంత్ రెడ్డి దుర్యోధనునికి జీన్స్ ప్యాంటు, తెల్ల షర్టు, గడ్డం పెంచితే ఎట్లుంటాడో దుర్యోధనుడు రేవంత్ రెడ్డి సమానం అంతే. కాకపోతే దుర్యోధనుడేమో 7 అడుగులు అట్లా, ఈయనేమో 3 అడుగులున్నాడు, తేడాగా అంతే.
ఒక్క మాటన్నా అహంకారం లేకుండా మాట్లాడతాడా? ఎకసెక్కాలు లేకుండా మాట్లాడతాడా? అసూయ అనే అంగి దొడుక్కొని, అహంకారం అనే లాగు దొడుక్కొని, అవినీతి అనే బ్రాండెడ్ బూట్లు వేసుకున్నటువంటి ఒక పెద్ద మనిషి రేవంత్ రెడ్డి. నేను ఈ మాట ఏదో కోపంతో అంటలే. నరనరాన ఆధిపత్య అహంకారంతో విర్రవీగుతూ ఇవాళ రేవంత్ రెడ్డిదే ఓర్వలేని గుణం. నేను ఓర్వలేని గుణం ఏందనేది మీకు చెప్తాను. మీకు తెలుసు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పార్టీలో జాయిన్ అయ్యిండు. జాయిన్ అయిన తర్వాత ఎప్పుడన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఓర్చిండా? సహించిండా? ఉత్తమ్ కుమార్ రెడ్డి మీదనే సోషల్ మీడియా గురించి మాట్లాడుతుండు. కేటీఆర్ గారు సోషల్ మీడియా, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా గురించి. నువ్వేం శుద్ధ పూసవయా? సపరేట్ సోషల్ మీడియా సెల్స్ డెన్స్ నడుపుకుంటా, నువ్వు సెల్స్ డెన్స్ నడుపుకుంటా. ఉత్తమ్ కుమార్ రెడ్డి నా పైననే, నా పార్టీ వాళ్ళే కేసులు పెడుతుండ్రు, అది కూడా రేవంత్ రెడ్డి, సునీల్ కనుగోలు ప్రేరేపితం అని చెప్పని కేసులు పెట్టినటువంటి ఒక విషయం ఒక్కసారి గుర్తు చేసుకో. ఉత్తమ్ కుమార్ రెడ్డిని సహించలా, కోమటిరెడ్డి రాజగోపాల్ను సహించలా, బట్టి విక్రమార్కను సహించలా, ఆఖరికి పాప మా తల్లి మీనాక్షి నటరాజన్, షీజ్ ఎ వెరీ హానెస్ట్ లేడీ. మీనాక్షి నటరాజన్ గారు కొంత వీళ్ళు చేస్తున్న అడ్డమైన పనులను తప్పు అని చెప్పనంటే పెద్ద పెద్ద పేపర్లలో బ్యానర్ ఐటములు రాయించిండ్రు, వాళ్ళ పేపర్లలో, ఇంగ్లీష్లో, తెలుగులో. ఆమె ఎక్కువ తక్కువ ఇన్వాల్వ్ అవుతుంది, అందులో ఏలు పెడుతుంది, ఇంట్లో ఏలు పెడుతుంది అని చెప్పని రాసి ఆమెను మూలకు పెట్టే ప్రయత్నం చేసిండు. అంటే నువ్వు ఉత్తమ్ను సహించవు, బట్టిని సహించవు, రాజగోపాల్ రెడ్డిని సహించవు, మీనాక్షి నటరాజన్ సహించవు. నదీం జావేద్ అని ఉంటుండే ఒక ఆయన, నదీం జావేద్ అని ఉండే ఒక ఆయన ఏఐసిసి సెక్రటరీగా వచ్చిండు. ఆయన ఏఐసిసి మైనారిటీ విభాగానికి ప్రెసిడెంట్ ఉండే. ఓర్వలేక, ఎందుకంటే నికార్స్ అయినోడాడు, గట్టైన ఆయన, ఉత్తరప్రదేశ్ ఆయన, గట్టోడు. ఓర్వలేక ఆయన ట్రాప్ చేసి ఒక ఇల్లీగల్ కేసులలో ఇరికిచ్చి బదనాం చేసి బయటికి పంపిన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. ఇట్లా అసూయకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి గారు, అహంకారానికి బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి గారు. అనుముల అంటేనే అసూయ, అనుముల అంటే అహంకారం, అనుముల అంటే అవినీతి, అనుముల అంటే అబద్ధాలు. నువ్వు వచ్చి మళ్ళీ ఏదో సత్యగురుగి లెక్క రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే బాధ కలుగుతూ ఉంది. భాష గురించి ఏం భాష అండి? కోమటిరెడ్డి వెంకటరెడ్డిని హోంగార్డ్ అన్నది అహంకారం కాదా? రాజగోపాల్ రెడ్డి గారిని నీచ్ కమీనే కుత్తే అన్నది అహంకారం కాదా? పొన్నాల లక్ష్మయ్య గారిని చావుకొచ్చిండు ముసలోడు అని చెప్పని అన్నది అహంకారం కాదా? నకరికల్ ఎమ్మెల్యేను వీరేశంను పట్టుకొని లాగులిప్పి పిర్రల మీద చింతబరగలతో కొట్టాలా అన్నది అహంకారం కాదా? షాద్నగర్ ఎమ్మెల్యేను శంకర్ను పట్టుకొని, ఒక రజక కులస్తుని పట్టుకొని బట్టలు ఉతుకుంటానికి నేను ఎమ్మెల్యే చేసిన అని చెప్పడం కుల ఉన్మాదం, అహంకారం కాదా? వాకిటి శ్రీయర్ గారిని చేపలు పట్టుకుంటోని నేను మంత్రి చేసిన అని చెప్పనటం అహంకారం కాదా? సిరాజుద్దీన్ అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ ఎక్లెయిమ్డ్ క్రికెటర్ను పట్టుకొని చదువురానోని నేను డిఎస్పీ చేసిన అని చెప్పనటం అహంకారం కాదా? మీడియాను పండబెట్టి తొక్కుతా, నారదీస్తా, ఎవరిని పడితే వాళ్ళని ముడిమిద్దంతా, లాగులిప్పి కొడతా, బట్టలిప్పి కొడతా, ఇది అహంకారం అంటారా? అసూయ అంటారా? లేకపోతే శుద్ధపూస లక్షణాలు అంటారా? మీరన్నా చెప్పండి. ఇక మళ్ళీ హరీష్ రావు గారికి అహంకారం ఉంది, అసూయ ఉంది, కేటీఆర్ గారికి అహంకారం ఉంది అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. పిల్లలు అడుగుతున్నారు లాగుల తొండలేంటివి అని చెప్పని పిల్లలు అడుగుతున్నారు. ఏంది లాగుల తొండలు అని చెప్పని. ఎందుకంటే నిజాం కాలం జమానా, టార్చర్ అవన్నీ వీళ్ళకి తెలియవు కదా. లాగుల తొండలంటే ఏంటి అసలు, ఇది తిట్టేంది అని అడుగుతున్నారు. పేగులు మెడలేసుకుంటే అంటే ఎట్లేసుకుంటారు? ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క భాష, వైఖరి. ఆయన మళ్ళీ ఇవాళ వారి యొక్క గొప్పతనాన్ని చూసి గెలిపించిండ్రు అని చెప్పని పెద్ద మనిషి మాట్లాడుతుంటే నవ్వాలనా ఏడవాలనా అర్థం కానటువంటి ఒక పరిస్థితి. మీరు ఆ పత్రికా సమావేశం చూసుంటారు. బీజేపీ గురించి బాధపడుతున్నాడా, బీజేపీ ఆయనతో కుమ్మక్కయిందని చెప్పని లోపల సంతోషపడుతున్నా అర్థం కావట్లే. నేను సూచన చేస్తున్నా, భూకంపం వచ్చే ముందు ప్రకంపన లాంటిది, మీ అస్తిత్వాన్ని మీరు కాపాడుకోండి. 65,000 ఓట్లు వచ్చిన వాళ్ళు 17,000కు తగ్గినరు, ఓట్లు కుదిపించుకున్నావు మళ్ళీ వాళ్ళతోటి. మళ్ళీ వాళ్ళకు సూచనలు ఇస్తూ వాళ్ళ అస్తిత్వం గురించి శుద్ధపూసలు పలుకుతూ ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు. ఇకపోతే ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీ ఉంది, ఐడియాలజికల్ బ్యాంక్రప్సీ ఉంది అలా తెలంగాణ కాంగ్రెస్లో. రేవంత్ రెడ్డి ఫ్రాంచైజీ కొనుక్కున్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. రాహుల్ గాంధీ గారి దగ్గర, ఏఐసిసి దగ్గర తెలంగాణ శాఖను ఫ్రాంచైజీ కొనుక్కున్నట్టుగానే వ్యవహరిస్తూ ఉన్నారు. బీహార్లో శత్రువు అయినటువంటి, దుష్మన్ అయినటువంటి వాళ్ళు తెలంగాణలో దోస్త్ ఎట్లా అవుతారండి?
కాంగ్రెస్ ఓడిపోవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణభూతమైనటువంటి, మొత్తం యూపీఏ ఓడిపోవడానికి, మహాగఠబంధన్ ఓడిపోవడానికి కారణభూతమైనటువంటి ఒక ఎంఐఎం రేవంత్ రెడ్డికి మిత్రుడు అని చెప్పని ఎవరో మీడియా మిత్రులు మీలాంటి తెలుగులో అడిగినారు. అడిగితే ఏదో పంటల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పంటల గురించి మాట్లాడుతూ ఉండి ఏ భూమిలో ఏ పంట వండాలనో అట్లా అని చెప్పని ఏదో మాట్లాడుతూ ఉండి దాటవేత్త ధోరణికి పాల్పడిండు. ఐడియాలజికల్ ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీ. మరి అదేమైనా రాహుల్ గాంధీ గారు ఏఐసిసి ఈయనకేమైనా ఫ్రాంచైజీ ఇచ్చిండ్రా? లేదు ఈయన ఏమైనా రేవంత్ రెడ్డి రీజనల్ పార్టీ లెక్క గాంధీ భవన్ వేదికగా దాన్ని ఏమైనా బీజేపీకి కొమ్ము కాసే విధంగా బీజేపీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తున్నాడో మొత్తానికి తెలియదు. కానీ ఇవాళ ఒక ఐడియాలజికల్ ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీతో పనిచేస్తున్నటువంటి ఒక హిపోక్రాటిక్ లీడర్, హిపోక్రాటిక్ ఆర్గనైజేషన్ ఇవాళ తెలంగాణ కాంగ్రెస్.